హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చి కువైట్లో ఆంధ్ర సిస్టర్స్. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసండి, ఈరోజు వచ్చి నేను మరాక్ తిజాజ్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి అయితే ప్రాసెస్ ఇవి: బంగాళదుంపలు, కుసాలు, అలాగే క్యాప్సికము, క్యారెట్, టమోటాలు, ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. టమాటీలు అయితే కూడా 2 తీసుకున్నాను. కూసాలు 2 తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, బంగాళదుంపలు అయితే 4 చిన్నవి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే చికెన్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే క్లీన్ చేసుకొని తర్వాత కట్ చేసుకుని అన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. అలాగే దీనికి కావాల్సిన మసాలాలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి, దీనికి కావాల్సింది సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, కర్రీ మసాలా, అలాగే మిరియాల పొడి, అలాగే మాజీ మసాలా. మీ దగ్గర మాజీ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి అయితే ఇవి. అలాగే ఆయిల్ కూడా కావాలి ఫ్రెండ్స్. చూసండి ఫ్రెండ్స్. అలాగే ఆయిల్. మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను, ఎవరైనా మా ఛానల్లో చూడనట్టయితే మా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి మీకు ప్రాసెస్ అన్నీ చూపిస్తున్నాను. చూసండి ఫ్రెండ్స్. ముందుకైతే స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కర్రీ చేసుకోవడానికి కోసమని. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. చూసండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేనైతే. సరిపడైతే పోసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోసుకున్నాను, సరిపోద్ది. చికెన్ అయితే ఏం ఉడకబెట్టక్కర్లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ మనం కర్రీలో వేసుకుంటే అదే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. చూసండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఓన్లీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చికెన్ అయితే ఏ విధంగా ఉడకబెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం కర్రీగా అలాగే టమాటా పాస్తా నీళ్ళైతే పోసేసుకుందాం. చూసండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా పాస్తా అయితే మనము చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అన్నది బాగోదు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, చూసుకునేలాగా కలుపుకొని ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. నేనైతే పర్ఫెక్ట్గా అయితే వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలుపుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. చూసండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ అయితే వేసేసుకుందాం. ఆనియన్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చెప్పడం అయితే నేను మర్చిపోయాను, 1 లెమన్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చిన్నది దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చిన్ని బిర్యానీ ఆకులు ఒక 2-3 తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసేయండి, ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. చూసండి ఫ్రెండ్స్, అలాగే కొత్తిమీర కూడా కావాలి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ కొత్తిమీరని క్లీన్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే మీకైతే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసేయండి, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇందులో అయితే మనం బంగాళాదుంపలు కట్ చేసుకున్న కూసాలు ఇవన్నీ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చూసేయండి, ఈ విధంగా వేసుకుని కలుపుకొని మనం మూత పెట్టుకుని ఒక 5 minutes 10 minutes మగ్గనిద్దాం. అలాగే చెక్క నిమ్మకాయ కూడా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడే. చూసేయండి,
అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ మనమైతే ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. హాఫ్ స్పూన్ చొప్పున తీసుకుందాం. సాల్ట్ అయితే సరిపడా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనకు కావాల్సింది పర్ఫెక్ట్గా 1 స్పూను పుల్లగా అయితే పెద్ద స్పూన్ అయితే తీసుకోవాలి. అలాగే ఒక పుల్లగా ఇదైతే టమాటా పాస్తా, ఇది కూడా అయితే ఫుల్గా అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. చూడండి, మనం ఇప్పుడైతే టమాటీలు అయితే వేసుకుందాం. చూసండి, ఇప్పుడైతే మనం టమాటీలు కూడా వేసేసుకుందాం. చూడండి, టమాటీలు వేసుకుని కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసండి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చూసండి, ఇలాగా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మసాలాలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకుని కలుపుకొని బాగా చికెన్ కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక చికెన్ అయితే 4 పీసులుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మూత పెట్టుకుని మగ్గించుకుందాం. తర్వాత అయితే పర్ఫెక్ట్గా అలాగే టమాటా పాస్తా కూడా వేసుకుని నీళ్ళు అయితే పోసుకుందాం. చూసండి ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసుకున్నాను. ఈ విధంగా అయితే మనం వాటర్ అయితే పోసుకోవాలి. సరిపడా మరక్ కదా ఫ్రెండ్స్, మనకేంటంటే మనమైతే ఇంటి దగ్గర అయితే దగ్గరగా వండుకుంటాం కర్రీస్ అయితే. ఇక్కడైతే అలా కాదు ఫ్రెండ్స్, ఇలా అయితే కొంచెం వాటర్ కింద వాళ్ళకి కనిపించాలి. ఓకే ఫ్రెండ్స్, అందుకనే కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోవాలి. చూడండి, వాటర్ పోసుకున్న తర్వాత మనమైతే ఉప్పు అయితే చూసుకోవాలి. ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అయితే వేసుకోవాలి. మేమైతే ఇందాకైతే క్యాప్సికమ్ అయితే వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఉత్తూరుకునే మగ్గిపోతాయి కాబట్టి. అందుకోసమని కొంచెం మరక్క అయితే కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడైతే ఇవైతే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే మూత పెట్టి స్లోగా మంట పెట్టి గ్యాస్ని అయితే మనమైతే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, మరకనైతే. సరేనా? చూడండి, నేనైతే మూత పెట్టుకున్నాను. మంటను కూడా తగ్గించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే క్యాప్సికమ్ అయితే వేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకొని ఒక 20-30 మినిట్స్ ఉడికితే మనకైతే మరక్క అయితే రెడీ అయిపోతుంది. చూసండి, ఈ విధంగా అయితే క్యాప్సికమ్ వేసుకొని మనమైతే కలుపుకుందాం. చికెన్ కూడా 30% ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూసండి, చికెన్ అయితే ఏ విధంగా కుక్ అవుతుందో చూసండి ఫ్రెండ్స్. మరకైతే చికెన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికిపోతే సరిపోతే కొంచెం సేపు మగ్గనించి గ్యాస్ని అయితే కట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూసండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే గ్యాస్ని అయితే కట్టేసుకుంటున్నాను. నాకైతే ఈ విధంగా ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దీని పేరు వచ్చి జిజాజ్ మరక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.